కృష్ణా జిల్లా పామరులో సాక్షి సివిఆర్ ఛానల్ జర్నలిస్టులు హల్చల్ చేశారు. చల్లపల్లి రోడ్డులోని మద్యం దుకాణంపైకి రాళ్లు విసిరారు. ఇదేంటని ప్రశ్నించిన పామరు జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ డ్రైవర్ శ్రీకాంత్ పై రాళ్లు కర్రలతో దాడి చేశారు. పోలీసులు అడ్డుకున్నా వినకుండా వీరంగం సృష్టించారు. టీడీపీ వాళ్ళను చంపేస్తామంటూ కేకలు వేశారు. దీంతో ఇద్దరు జర్నలిస్టులతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తం చేస్తా ఉండు. కృష్ణా జిల్లా పామరులో సాక్షి సివిఆర్ ఛానల్ జర్నలిస్టులు హల్చల్ చేశారు. చల్లపల్లి రోడ్డులోని మద్యం దుకాణంపైకి రాళ్లు విసిరారు. ఇదేంటని ప్రశ్నించిన పామరు జనసేన ఇన్ఛార్జ్ తాడిశెట్టి నరేష్ డ్రైవర్ శ్రీకాంత్ పై రాళ్లు కర్రలతో దాడి చేశారు. పోలీసులు అడ్డుకున్నా వినకుండా వీరంగం సృష్టించారు. టీడీపీ వాళ్ళను చంపేస్తామంటూ కేకలు వేశారు. దీంతో ఇద్దరు జర్నలిస్టులతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సిచ్యువేషన్ అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ అందుబాటులోకి వచ్చారు. ప్రసాద్, ఏంటి అప్డేట్స్? మద్యం దుకాణం అక్కడ ఉన్న ఆ వ్యాపారులతో గొడవ పడ్డారు. ఈ ఘటన సార్లు మాట్లాడుతూ అక్కడ అడ్డుకోవడానికి పెట్టిన స్థానికులు పామరు జనసేన అలాగే డ్రైవర్ శ్రీకాంత్ అదే ప్రాంతంలో ఉంటారు. శ్రీకాంత్ అడ్డుకునేందుకు పెట్టి అప్పటిపై దాడి చేసి శిక్షణ వేసిన సందర్భంలో తీవ్ర దుర్మార్గాలను అరావు చేశారు. అంటే వైన్ షాప్ పై చేశారు, ధ్వంసం చేశారు. దాంతో శ్రీకాంత్ పై ఆయనకి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వచ్చి వారితో పోలీసులు అడ్డుకునేందుకు పెట్టినప్పుడు వారిని కూడా దాడికి యత్నించడంతో వారు కూడా పారిపోయిన పరిస్థితి. ఎవరికి అన్న సాయంత్రం మొత్తం ఒకసారిగా ఆ ఇద్దరు పట్టుకుని పోలీసులు అప్పచెప్పడంతో స్టేట్మెంట్ అందించారు. వాళ్ళతో పాటు మా ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. అయితే ఇందులో ప్రధానంగా సాక్షి పనిచేస్తుంది ఆ వ్యక్తి అలాగే సివిఆర్ ఛానల్ ఇద్దరు కూడా చాలా కాలంగా ఎటువంటి సమర్పిస్తా ఉన్నారు. ఇవన్నీ ఈ ఘటన సీసీ కెమెరా కూడా మొత్తం ప్రజలు అందులో దాడి చేసిన చట్టంలో పూర్తిగా రికార్డు